హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఈరోజు ఒక క్రొత్త రచనను ప్రారంభించుకోబోతున్నా. ఒక క్రొత్త రచయిత్రిది అంటే మన ఛానల్కి కొత్తవారు. ఆ రచయిత్రి గంటి వెంకటరమణ గారు. రచన పేరు సిద్ధార్థ. ఇది 1977లో వ్రాయబడిన రచన. అంటే దాదాపు 50 ఏళ్ల నాటిది. అప్పుడప్పుడే స్త్రీలు చదువుకోవటం, ఉద్యోగాలు చేయటం ఒక అలవాటుగా మారుతున్న రోజులు. అయినా ఆనాటి మహిళకు ఇప్పటి మహిళకు ఆలోచన విధానంలో చాలా మార్పు కనిపిస్తోంది. రచయిత్రి అభ్యుదయ పథంలో ఆలోచించి వ్రాసినారు అనిపించినప్పటికీ రచయిత్రి గురించి మరికొన్ని వివరాలు తర్వాత భాగంలో వినిపిస్తాను. అయినా ఒక్క విషయం నాకు స్పష్టంగా చెప్పండి. మీకు 30-40 నిమిషాల భాగాలు కావాలనా? గంటన్నర 2 గంటల నిడివిగల భాగాలు కావాలనా? మొదట్లో కేవలం 30 నిమిషాల వీడియోలు రిలీజ్ చేస్తూ ఉండేదాన్ని నేను. మీ కోరికను అనుసరించే పెద్ద వీడియోలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్లో పడ్డాను. ప్లీజ్ స్పందిస్తారు కదూ? మీకు ఎలా కావాలి? చిన్నవా పెద్దవా? చిన్నవైతే రోజు మార్చి రోజు పెడతాను. పెద్దవైతే వారానికి 1-2 అంతే. మరో రిక్వెస్ట్, వ్యూస్ చాలా తగ్గిపోతున్నాయి. నిరాశను అధిగమించి ఎలానో చేసుకుంటూ వస్తున్నా. అయితే లైక్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎందుకని మీరు లైక్ చేయటం లేదు? నేను రిక్వెస్ట్ చేయటం లేదనా, లేక మీరు కేవలం స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారా, లేక మీకు నిజంగా నచ్చటం లేదా? నచ్చితే ఓపిక చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. సరే, ఇప్పుడు కథలోకి. గంటి వెంకటరమణ గారి సిద్ధార్థ మొదటి భాగంలోకి. సిద్ధార్థ ప్రారంభం. 20 ఏళ్ళు ఇంకా రాలేదు సిద్ధార్థకి. అతని మొహంలో పసితనం పోలేదు. అమాయకంగా ఉన్న అతని మొహంలో కళ్ళు మెరుస్తూ వింత ఆకర్షణ కలిగిస్తాయి. అతను చేతిలో కాలేజీ పుస్తకాలు పట్టుకొని హిస్టరీలో థీసిస్ రాస్తున్న కుముదిని దగ్గరికొచ్చి ఆమె ఎదురుగా నిల్చున్నాడు. రాస్తున్న కాగితాలు పక్కకు పెట్టి కుముదిని నవ్వుతూ సిద్ధార్థ మొహంలోకి చూసింది. తల తిప్పి ఓసారి కళ్ళు తటతటలాడించి చెప్పండి అన్నాడు సిద్ధార్థ. ఆమె అతని వైపు ప్రేమగా చూస్తూ, నువ్వే చెప్పాలి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నువ్వు రోజు నా దగ్గరకు వచ్చి గంటల తరబడి సమయం వృధా చేస్తున్నావు. అంటే నేను రావద్దంటున్నాను అనుకోకు సిద్ధార్థ. నీ మనసు నాకు తెలుసు. ఒక్కో సందర్భంలో ఒక్కో వ్యక్తితో అయిన పరిచయం చాలా చిత్రంగా ఉంటుంది. కథల్లో సినిమాల్లో చూసినప్పుడు నవ్వుకుంటాం. కానీ కుముదినికి సిద్ధార్థకి మధ్య స్నేహం గమ్మత్తుగా జరిగింది. కోమల్ కుముదిని దగ్గరికి ట్యూషన్ చెప్పించుకునేందుకు వచ్చాడు ఆ రోజు. రోజు మాదిరిగానే వచ్చిన అతనితో 6 అడుగుల పొడవుండి హిప్పీ క్రాఫ్ బెల్ బాటం వేసుకున్న సిద్ధార్థ కూడా వచ్చాడు. కోమల్తో కలిసి ఆమె సిద్ధార్థను చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది. ఐఎమ్ సారీ మేడం, ఇతని పేరు సిద్ధార్థ. మా కాలేజీలో BSc సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మిమ్మల్ని గురించి చెప్పాను, చూడాలని వచ్చేశాడు. నన్ను గురించా? నా గురించి ఏం చెప్పావు అని అడిగింది కుముదిని. సిద్ధార్థ ఆమెకు వినయంగా నమస్కారం చేశాడు. పేరు చెప్పకపోతే నవాబుల కుటుంబానికి చెందిన పిల్లవాడు అనుకునేది. తీరా కోమల్ సిద్ధార్థ అని చెప్పగానే ఒక్కసారి తల ఎత్తి అతని వైపు చూసింది.
పచ్చని శరీరఛాయతో పొరపాటున చూస్తే అమ్మాయేమో అని భ్రమించేట్లు ఉన్న అతన్ని చూడగానే ఆమె అంతరాంతరాల్లో ఒక్కసారి మాతృ ప్రేమ పెళ్ళుబికింది. నవ్వి, ఏం చెప్పాడేమిటి కోమల్ నీకు అని అడిగింది. సిద్ధార్థ బుగ్గలు సొట్టపడేట్లు నవ్వి, మీరు బాగా పాడతారని, కథలు అవి రాస్తారని, ఆంధ్రదేశంలో మీకు రచయిత్రిగా పేరుందని అన్నీ చెప్పాడు కోమల్ అన్నాడు. హోహోహో. కుముదిని అప్రయత్నంగా తల మీద చేతులుంచుకుంది. నేను చెప్పింది అబద్ధమేమీ కాదు మేడం, కోమల్ ఉలికిపాటుగా అన్నాడు. తలారా స్నానం చేసి ఉన్న ఆమెని ఆరాధనగా చూడసాగాడు సిద్ధార్థ. నేను పాడతాను కానీ గాన కోకిల్ని కాను. ఏదో తెల్ల కాగితాలు నల్లబడేట్లు చేస్తాను, పెద్ద రచయిత్రిని కాను. కోమల్కి నేనంటే అభిమానం. 1కి 2 కలిపి ఉత్ప్రేక్షలతో అతిశయోక్తులతో నేను లాక్కొచ్చినట్లున్నాడు. సిద్ధార్థ మరోసారి నవ్వాడు. కోమల్ ఆ రోజు ట్యూషన్ చెప్పించుకోలేదు. అల్మరాలో ఉన్న పుస్తకాలన్నీ తీసి సిద్ధార్థకి చూపించాడు. సిద్ధార్థ ప్రతి కదలికలోనూ ప్రత్యేకత కనిపించసాగింది. అతను కోమల్ నిర్లక్ష్యంగా అందిస్తున్న పుస్తకాలని అపురూపంగా చూడసాగాడు. ఆఖరిసారిగా, ఇది మా మేడం షీపర్స్ పెన్, ఆమె కాన్వెంట్ స్కూల్లో ప్రైజ్ తెచ్చుకున్నారు అన్నాడు కోమల్. ఓ, సిద్ధార్థ చిత్రంగా నవ్వి, మా నాన్నగారు నాకు కూడా ఇటువంటి పెన్నే తెప్పించిచ్చారు అన్నాడు. కుముదిని కాఫీ తయారు చేసి ఇద్దరికి ఇచ్చింది. ఆమె ఇంటిని చాలా శ్రద్ధగా సర్ది ఉంచింది. 6 గంటలు అవుతుండగా పిల్లలు నీలిమ, శంకర్ లోపలికొచ్చారు. తల్లిని చుట్టేసి ముద్దులతో ముంచెత్తుతుంటే సిద్ధార్థ కళ్ళు నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆమె పిల్లల్ని దూరంగా జరిపి అతని తల మీద చనువుగా చేయి వేసి, మీ అమ్మ గుర్తొచ్చారు కదూ అని అడిగింది. సిద్ధార్థ తలదించుకున్నాడు. పిల్లలకి ఒళ్ళు కడిగి బట్టలు మార్చి, ఇతను సిద్ధూ బావా అంది. పిల్లలు కొద్ది దూరంలో నిల్చొని అతని వైపే కుతూహలంగా చూడసాగారు. సిద్ధార్థ 2 చేతులు ముందుకు చాపాడు. పిల్లలు సంకోచం లేకుండా అతని దగ్గరికి వెళ్ళారు. సిద్ధార్థ 10 నిమిషాలు కూర్చున్నాడు. తర్వాత కోమల్ అస్థిరంగా చదువు మీద ధ్యాస పెట్టడం మానేసి మేడం గురించి, కుముదిని గురించి గప్పాలు కొట్టడం మొదలుపెట్టాడు. సిద్ధార్థ ఉన్నది 10 నిమిషాలే అయినా చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉన్నవాడి మాదిరిగా కలిసిపోయాడు. 7 గంటలు దాటుతుండగా కుముదిని భర్త మూర్తి బ్యాంకు నుంచి వచ్చాడు. కోమల్ని చూసి అతను పలకరింపుగా నవ్వి కుర్చీలో కూర్చుని బూట్లు విప్పసాగాడు. కుముదిని అతనికి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చి, ఇతను సిద్ధార్థ నన్ను చూడటానికి వచ్చాడు అంది. సిద్ధార్థ? గౌతమాది బుద్ధ అని చిన్నగా నవ్వాడు మూర్తి. అతను ఆ మాట అనగానే కోమల్ గట్టిగా నవ్వాడు. కుముదిని భర్త వైపు చూడగానే తప్పు గ్రహించినట్లు అతడు తలదించుకున్నాడు. శ్రీవారు మిస్టర్ మూర్తి బ్యాంకులో పనిచేస్తున్నారు. సిద్ధార్థకి పరిచయం చేసింది కుముదిని. 2 చేతులు జోడించాడు సిద్ధార్థ. మూర్తి తల ఎత్తి నవ్వుతూ, నీ హిప్పీ డ్రెస్ చూస్తే బాబ్డ్ హెయిర్ గర్ల్లా ఉన్నావు అన్నాడు. సిద్ధార్థ సిగ్గుగా తలదించుకున్నాడు. భోజనానికి లేవదీసింది కుముదిని. సిద్ధార్థ సౌమ్యంగా తిరస్కరించి వెళ్ళిపోయాడు. అతన్ని గేటు వరకు సాగనంపిన కుముదిని 2 నిమిషాల వరకు లోపలికి రాలేకపోయింది. అతను మలుపు తిరిగే వరకు తిరిగి చూస్తూనే ఉన్నాడు. మరి 2 రోజులు వరుసగా వచ్చాక కుముదిని అతనితో అంది, మనిషిని వేషభాషలతో అంచనా వేస్తారు. నీ హిప్పీ జుట్టు నిన్ను మంచివాడివని రుజువు చేయనీయటం లేదు. నువ్వెంత బుద్ధిమంతుడివో ఈ 2 రోజుల్లోనూ గ్రహించాను. క్రాఫ్ట్ చేయించుకోకూడదా? సిద్ధార్థ బుర్ర ఊపాడు. కుముదిని ఈ విధంగా చెప్పినందుకు కారణం లేకపోలేదు. మూర్తి ఆ మాట భార్యతో అన్నాడు. అతను బుద్ధిమంతుడే, అందుకేం సందేహం లేదు. ఆ హిప్పీ జుట్టు చూస్తుంటే నాకు కంపరం ఎత్తుతోంది. నువ్వైనా చెప్దు. సిద్ధార్థ ఆ సాయంత్రమే క్రాఫ్ట్ చేయించుకుని కుముదిని ముందు నిల్చున్నాడు.
కుముదిని పరవశంతో పొంగిపోయింది. అతన్ని గుండెల్లోకి తీసుకుని చెంపల మీద ముద్దు పెట్టుకుంది. మెరుస్తున్న అతని కళ్ళు మరోసారి నవ్వాయి. సిద్ధార్థ వారం రోజులు గడిచేసరికి కాళ్లకు చుట్టుకునే పిల్లవాడి మాదిరి అయిపోయాడు. అతను కుముదిని చూడకుండా రోజు గడిపేయడం లేదు. కాలేజీ వదిలే వేళకి కుముదిని చూపులన్నీ గేటు చప్పుడు మీద, కదలికల మీద ఉంటున్నాయి. అతను వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆ రోజు కుముదిని జీవితంలో మర్చిపోలేదు. ఆమె కాగితాలు బొత్తి పెట్టి ఫైల్ చేస్తోంది. సిద్ధార్థ హడావిడిగా వచ్చేసి, మేడం అన్నాడు. చెప్పు అంది కుముదిని. మీరు తప్పు పట్టకపోతే నేను ఒక సంగతి చెప్పనా? చెప్పు. నన్ను అపార్థం చేసుకోకూడదు. షరతా? ప్రాధేయపడడం. నో, నా దగ్గర నువ్వేమీ ప్రాధేయపడే పని లేదు. నిస్సంకోచంగా చెప్పేయచ్చు. అచ్చా తో ఠీక్ హై, సిద్ధార్థ ఉత్సాహంగా అన్నాడు. మీరు ఆమెను, అంటే ఆమె పేరు తెలీదు. మీ దగ్గరకు వచ్చి వెళ్తుంటే దారిలో చూశాను. ఎవరామె? కుముదిని ఉలిక్కిపడింది. ఎన్నేళ్ళుంటాయి అంది కనుబొమ్మలు చిట్లించి. బహుశా 16 ఏళ్ళుండొచ్చు. అచ్చు మీలాగే ఉంది. కానీ కుముదిని గంభీరంగా మారిపోయింది. ఆమె నా సవతి చెల్లెలు ప్రమద్వర. నీకెలా తెలుసు? అయినా నువ్వు ఈసారి ఆమె వైపు కన్నెత్తి చూడకు, వింటున్నావా? మేడం, సిద్ధార్థ కంగారుగా అన్నాడు. నాకు చెడు ఉద్దేశం లేదండి. పోన్లే, కోమల్ ఈ మధ్య రావటం లేదే? కుముదిని సంభాషణను వేరే వైపుకు మళ్లించింది. తెలీదండి. అతను మౌనంగా ఉండిపోయాడు. కోమల్ ఎందువల్లనో పూర్తిగా రావడం అనుకున్నాడు. సిద్ధార్థ రోజూ వస్తున్నాడు. తూర్పున సూర్యుడు ఉదయించినంత ఠంచనగా వస్తున్నాడు అతను. కుముదిని, పిల్లలు, భర్త అతనికి ప్రాణం పెడుతున్నారు. కుముదిని ఆలోచనలు చెదిరిపోయాయి. సిద్ధార్థని చూడనిదే ఆమె ఉండలేని స్థితికి వచ్చేసింది. అతను సాయంత్రం ఎప్పుడవుతుందా అని వేళ్ల మీద గంటలు లెక్క పెట్టుకుంటున్నాడు. ఆమె సమక్షంలో అతనికి గంటలు నిమిషాలు దొర్లిపోతున్నాయి. కోమల్తో అతను ఇదివరకు మాదిరి తిరగటం లేదు. ఈ సమయం మేడం ఎదుట కూర్చొని సద్వినియోగం చేసుకుందాం అనుకుంటాడు అతను, సిద్ధార్థ. అతను ఆమె వైపు చూస్తూ, మేడం, మీరు నాకు దూరంగా వెళ్ళిపోవద్దు ప్లీజ్. మీరు లేకపోతే నేను బ్రతకలేను అన్నాడు. కుముదిని నిర్ఘాంతపోయింది. ఆమెకు నోట మాట రావటం లేదు. తనని తాను ప్రశ్నించుకుంటే ఆమె కూడా అదే అవస్థలో ఉంది అనుకున్నది. మూర్తి నిజాయితీపరుడు, నెమ్మదస్తుడు. కుముదిని మొగుడు మూర్తి అంటారే గాని మూర్తి భార్య కుముదిని అనడం చాలా అరుదు. కుముదిని రచయిత్రిగా కొద్ది పేరు సంపాదించుకుంది. ఆఫీసర్గా కుముదిని తండ్రికి సంఘంలో పలుకుబడి, పేరు పుష్కలంగా ఉన్నాయి. కుముదిని తల్లి చనిపోయింది. 10 ఏళ్ళు వచ్చే వరకు, ఆమెకు 10 ఏళ్ళు వచ్చే వరకు రావుగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న కుముదిని పెంచి పెద్ద చేసింది ఆమె నాయనమ్మ. తల్లి లేని లోటు లేకుండా తీర్చిదిద్దింది ఆమె. కుముదిని చిన్నప్పుడు మగపిల్లలతో ఆడుకుంటూ ఉంటే సవతి తల్లి భానుమతి కేకపెట్టి లోపలికి పిలిచేది. కుముదిని కన్నా ముందు నాయనమ్మ జవాబు చెప్పేది. కొంపలేం అంటుకుపోలేదు భాను, మగపిల్లలతో ఆడద్దు, సింగినాదం అంటే పిల్లలకి ధైర్యం ఉండదు. భాను అత్తగారితో వాదానికి దిగేది. ఆడపిల్లని సరిగ్గా పెంచకపోతే రేపు ఆ మాట నన్నంటారు, సవతి తల్లి కనుకనే పిల్లని నిర్లక్ష్యం చేసింది అని. నాకు తెలీదు అదంతా. కుముదున్ని స్వేచ్ఛగా పెంచాలి, దానికి మా అమ్మే గనక ఉంటే అనే భావం రాకూడదు. మీ ఇష్టం. భానుమతి అత్తగారితో వాదించలేక అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకునేది. రావుగారు మాత్రం ఇటు భార్యను నొప్పించలేక అటు తల్లిని ఒప్పించలేక నెమ్మదిగా ఉండిపోయేవాడు. భానుమతికి 4 మగపిల్లల తరువాత ప్రమద్వర పుట్టింది. ప్రమద్వర చూపులకు
అక్క మాదిరిగానే ఉన్న అక్కంత తెగింపు చొరవ లేని మనిషి. వంచిన తల ఎత్తకుండా తన ధోరణిలో నడిచే ఆ పిల్లకి కుముదినికి మానసికంగా ఏమాత్రం పోలికలు లేవు. భానుమతి పిల్లల్ని క్రమశిక్షణతో కట్టుబాట్లకి ఏమాత్రం పొల్లుపోకుండా పెంచింది. తండ్రి పెద్ద జీతగాడే అయినా అతన్ని ఎన్నడూ చనువుగా పిలిచి ఎరుగదు. కొన్ని సందర్భాల్లో మనిషి బలహీనతలకి లొంగిపోవడం చిత్రమే అనిపిస్తుంది. కుముదిని మనస్సు శరీరము సిద్ధార్థ నామస్మరణతో నిండిపోసాగింది. ఆమె సాయంత్రం కోసం ఎదురుచూస్తూ దినమంతా కష్టపడి దొర్లించేస్తూ ఉంది. సిద్ధార్థ నిజాయితీ, నిష్కల్మష హృదయం ఆమెను క్రమంగా విచలితను చేశాయి. సిద్ధార్థ రెప్ప వేయకుండా ఆమె వైపు చూస్తుండిపోయాడు. తలారా స్నానం చేసిన ఆమె తల వెంట్రుకలు గాలికి అటు ఇటు కదులుతున్నాయి. ఆమె వయసును గుర్తు చేస్తున్నట్లు అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కనబడ్డాయి. అయినా ఆమె అపురూప సౌందర్యం, ఆమె కళ్ళల్లో కనిపించే వింత కాంతి సిద్ధార్థను అడుగు ముందుకు వెయ్యనీయవు. ఆమె కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ అతను మౌనంగా ఉండిపోతాడు. కుముదిని ఆలోచించి ఇక నుంచి రావద్దని చెప్పాలి అనుకుంటుంది. ఆమె మనసు ఆమె చెప్పిన పని చెయ్యనని మొండికేస్తుంది. అతను ఉంటేనే బాగుంటుంది అనుకుంటుంది. రోజులు గడుస్తున్నాయి. అతను వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆమె తలంటుకున్న రోజున అతను చిత్రంగా చూస్తాడు. బయట కూర్చున్నారిద్దరు ఎప్పటి మాదిరిగా. అతను ఉన్నట్లుండి ముందు కొంగి ఆమె జుట్టులోంచి తెల్లగా మెరిసే వెంట్రుకని లాగేశాడు. కుముదిని నిర్ఘాంతపోయింది. అతను ఆమె మొహంలోకి చూసి తలదించుకొని సారీ మేడం అన్నాడు. ఆమె అతని భుజం మీద చేయి వేసి కాఫీ తెస్తాను కూర్చో అంది. పరిచయమై నెల రోజులు గడవక ముందే సిద్ధార్థకి కుముదినికి మధ్య స్నేహం పటిష్టమైపోయింది. ఆమె అతని కోసం ఎదురుచూసేది. కాలేజీ విడిచిపెట్టగానే రెక్కలు కట్టుకుని అతడు వాలేవాడు. మూర్తి భోజనానికి కూర్చున్నప్పుడు సిద్ధార్థ వస్తే కుముదిని పరధ్యానంగా అన్నం వేసేందుకు బదులు కంచంలో చారు పోసేది. మూర్తి మాట్లాడే మాటలు ఆమె సరిగ్గా వినిపించుకునేది కూడా కాదు. సిద్ధార్థ మాటలతో చూపులతో ఆమెని తన పరిధిలో బిగించుకునేవాడు. అతను ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టాక ఆమె ఇదేమిటి, నేను ఇలా చేశాను అనుకునేది. ఆ వేళ రోజూ కన్నా పెందలాడే లేచాడు సిద్ధార్థ. పక్కింట్లోంచి మాటలు గట్టిగట్టిగా వినిపిస్తున్నాయి. అతని పినతండ్రి జీవన్ నాటకం రిహార్సల్స్ అప్పుడప్పుడు అద్దం ముందు నిల్చొని చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు అతని కంఠం మరింత గట్టిగా ఖంగుమంటోంది. అతను మొహం కడుక్కొని గదిలోపలికి తొంగి చూశాడు. నిలువుటద్దం ముందు రాత్రి రవీంద్ర భారతిలో వెయ్యబోయే నాటకానికి జీవన్ పాత్రధారి. అతను 6 అడుగుల ఎత్తులో దృఢంగా ఉంటాడు. పచ్చని శరీరఛాయ అతనిది. ఉంగరాలు తిరిగిన అతని క్రాఫు అతనికి మరికొంత అందాన్ని తెచ్చిపెట్టింది. వాకిట్లో ఉన్న సైకిల్ ఎక్కిన వ్యక్తి తిరిగి వంచిన తల ఎత్తకుండా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతనిది ప్రత్యేకమైన వ్యక్తిత్వం. జీవన్ కళ్ళు నిర్భీతిగా గర్వాతిశయాలకి ప్రతీకగా ఉంటాయి. జీవన్ స్వయాన సిద్ధార్థ పినతండ్రి అయినా ఇద్దరికీ ఏ కోశాన పోలికలే లేవు. సిద్ధార్థ గొంతు ఎదుటి వ్యక్తికి తప్ప మూడో వ్యక్తికి వినిపించదు. జీవన్కి నాటక రంగంలో మంచి పేరుంది. అతనికి ఆంధ్రదేశంలో కొంత గుర్తింపు ఉంది. సినిమాల్లో వేషాలు వేయాలనుకున్న అతను పెళ్లి చేసుకుని గృహస్థు కాగానే బాధ్యతల వలయంలో చిక్కుకుపోయాడు. అప్పుడప్పుడు జీవన్ని చూసి సిద్ధార్థ నవ్వుకుంటూ ఉంటాడు. జీవన్ ఇప్పుడు కూడా నాటకం రిహార్సల్స్ చేస్తున్నాడు. సిద్ధార్థ గుండెల మీద చేతి నుంచుకొని అమ్మయ్యా అనుకున్నాడు. అతని భార్య వెనక నుంచి వచ్చి మీరు కాఫీ కూడా మర్చిపోయారు అంది. సిద్ధార్థ కాఫీ కప్పు తనందుకొని తండ్రి చేతికిచ్చాడు.
కళాతృష్ణతో నిండిపోయిన జీవన్ కళ్ళు ఆ క్షణంలో తడిశాయి. కొడుకు చేతిలో కాఫీ అందుకొని, నువ్వు తీసుకో అన్నాడు. పినతండ్రి ఎదుట కూర్చొని అతడు చెప్పే విషయాలు శ్రద్ధగా వినసాగాడు సిద్ధార్థ. అతనికి ప్రస్తుతం ఈ మహానగరంలో పినతండ్రే గార్డియన్. బాగా చదువుతున్నావా సిద్ధార్థ? బుర్ర ఊపాడు సిద్ధార్థ. నువ్వు ఈ మధ్య లెక్చరర్ కుముదిని ఇంటికి వెళ్తున్నావని కోమల్ చెప్పాడు. ఆమెతో మనకేమిటి? శ్రద్ధగా చదువుకో. సిద్ధార్థ గుండె క్షణమాగి తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది. చేతిలో ఉన్న కాఫీ కప్పు పైకెత్తి వేడి కాఫీ చల్లార్చుకోకుండా 2 గుక్కల్లో తాగేశాడు. అతనికి ముచ్చెమటలు పోయిసాగాయి. కుర్చీలో సర్దుకుని కూర్చున్నాడు. జీవన్ తిరిగి చేతులు పైకి కిందికి ఆడిస్తూ తనకి కావలసిన భంగిమలో రానప్పుడు తన మీద తనే చిరాకు పడుతూ నాటకం రిహార్సల్స్లో మునిగిపోయాడు. సిద్ధార్థ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. అతని అంతరంగం కుతకుతలాడిపోసాగింది. ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి కాలుగాలిన పిల్లిలా తిరగసాగాడు. పుట్టినప్పటి నుంచి అతను మాట పడటం ఎరగడు. నిజానికి పినతండ్రి అతని హృదయం తూట్లు పడే మాటలేవి అనలేదు. కుముదిని కలుసుకునే పని ఏమీ లేదు అని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఆమెను చూడకుండా నేను ఉండగలనా? ఈ మాట 1,00,000 సార్లు అనుకున్నాడు సిద్ధార్థ. ఆమె ప్రేమ, వాత్సల్యం అతన్ని విమూఢిడిని చేస్తున్నాయి. అతను చీటికి మాటికి గుప్పిళ్ళు మూస్తూ తెరుస్తూ అస్థిరంగా తిరుగుతున్నాడు. సిద్ధార్థ, టైం అయిపోయింది, భోజనానికి రావా? పినతల్లి సుమిత్ర అతన్ని పిలిచింది. భోజనం చెయ్యాలని లేకపోయినా జీవన్ తన అతి ప్రేమతో బలవంతంగా నోట్లో కూరుతాడేమోనన్న భయంతో పినతండ్రి ప్రక్కనే వచ్చి కూర్చుని భోజనం అయిందనిపించి లేచాడు. అతను కాలేజీకి వెళ్లే వరకు ముభావంగానే ఉండిపోయాడు సిద్ధార్థ. కాలేజీలో గంటలు లెక్క పెట్టుకుంటూ 4 కాకముందే కుముదిని ఇంటి ముందు వాలాడు. కుముదిని పిల్లలకు పాఠాలు చెప్తోంది. సిద్ధార్థ రాగానే ఆమె వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి అతని చేతికిచ్చింది. ముందు కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి మేడం అన్నాడు అతను. అతనికి అలసటగా ఉంది. పసిపిల్లడి చేతిలో తాయిలం గ్రద్ద తన్నుకుపోతుందేమోనన్న భయం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మంచినీళ్ళిస్తూ అతని క్రాఫ్లోకి వ్రేళ్లు దూర్చి, ఇవాళ అదే అలా ఉన్నా, ఒంట్లో బాగోలేదా? కాలేజీ నుంచి త్వరగా వచ్చేసినట్లున్నావే అందామె. ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకుని, మేడం అన్నాడు అతను ఆతృతగా. చెప్పు, మీరు నాకు దూరమైపోరు కదూ? పక్కున నవ్వింది కుముదిని. అతని చేతులు విడిపించుకొని క్రాఫ్ని అల్లరిగా చెరిపేసి, నువ్వేమైనా పిచ్చివాడివేమిరా? ఈ పరిచయాలు, స్నేహాలు ఎప్పుడూ తామరాకు మీద నీటి బిందువుల్లా ఉండాలి. దేన్ని గట్టిగా ఆశించకూడదు. ఏ విషయాన్ని లోతుగా తీసుకోకూడదు. మనం నిమిత్త మాత్రులం అంది. అంతేనా? అతని కంఠం నిరాశ నిస్పృహలతో నిండిపోయింది. ఆమె దూరం జరిగి, అంతే, నా మటుకు నేను ఏ విషయమూ పెద్ద ప్రాబ్లంగా ఆలోచించను అంది. మేడం, మీరు చెప్పు, ఆగిపోయావే. మీరు నాకు కావాలి మేడం. ఈసారి గొల్లున నవ్వింది కుముదిని. ఇంకా ఇంకా నవ్వుతుంటే పొరబోయి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. సిద్ధార్థ ఆమె వైపు దీర్ఘంగా చూస్తూ అక్కడే ఉన్న గోడకు చేరగిలబడి కాళ్ళు చాచుకొని కూర్చునిపోయాడు. అతని మొహం నల్లగా మారిపోయింది. దిగాలుగా కూర్చున్న అతన్ని కుముదిని నవ్వు ఏడిపిస్తోంది. మనసు ఏడుస్తున్న అతను నవ్వలేకపోతున్నాడు. కుముదిని అతనికి దగ్గరగా వచ్చి చెంపల మీద ముద్దు పెట్టుకొని, పిచ్చివాడివిరా సిద్ధు. ఈ స్నేహాలు, మనిషి కోసం మనిషి విలపించే పరిస్థితులు అంతా క్రేజ్. మనం తేలిగ్గా తీసుకోవాలి. నేనెక్కడికి పోతాను? నీకు కావలసినంత ప్రేమ పంచిస్తున్నాను. నా పిల్లలు నీలిమ, శంకర్లతో బాటే నువ్వు అంది. సిద్ధార్థ పరవశంతో ఆమె చేతులను అందుకుని కళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. మూర్తి ఆఫీస్ నుంచి వస్తూనే, హోహో, నీ కొడుకు వచ్చాడన్నమాట, ఇంకా మనమేం కనిపిస్తాం అన్నాడు నవ్వుతూ.
లేదు అంకుల్, ముందు మీరు, ఆ తర్వాతే నేను. సిద్ధార్థ సర్దుకుని కూర్చున్నాడు. మూర్తి కాఫీ త్రాగుతుండగా చాలా రోజుల తర్వాత ప్రమద్వర వచ్చింది. ప్రమద్వరని చూడగానే మూర్తి చిన్నగా ఈలవేశాడు. అతనికి ఆ పిల్లంటే చాలా ఇష్టం. త్వరగా పెళ్లి చేసుకుని ఉంటే నాకు ఇంత పిల్ల ఉండేది అనుకుంటాడు. బావా, మీరివాళ నాకు క్యాడ్బరీస్ తెచ్చివ్వలేదు అంది ప్రమద్వర. అప్పుడు కానీ ఆ రోజు ఫస్ట్ తారీఖు అని అతనికి గుర్తు రాలేదు. తప్పకుండా కొనిస్తాను తల్లి, నీకన్నా నాకెవరున్నారు ప్రపంచంలో అన్నాడు. మీరు అలాగే అంటారు. ఇప్పటికీ 3 ఫస్ట్ తారీఖులు వెళ్ళిపోయాయి. క్యాడ్బరీస్ కొనడం పెద్ద సమస్య మీకు, చటుక్కున మూర్తి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంది ప్రమద్వర. అప్పుడు కానీ ఆమెకు సిద్ధార్థ కనిపించలేదు. అతను కంటికి కనిపించగానే చివాలన లేచి వెళ్ళబోయేదల్లా ఆగి అక్కవైపు చూసి, నిన్ను నాన్నగారు తీరిగ్గా రమ్మన్నారక్క అంది. సరేలే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను, రేపో ఎల్లుండో. ప్రమద్వర రాగానే కుముదునికి కాళ్ళు చేతులు ఆడడం మానేశాయి. ఆ పిల్ల తనకంటే తెలివైనది, తనకంటే పట్టుదలగలది. ఏ క్షణాన సిద్ధార్థను చూసినా ఆ తర్వాత వచ్చే పరిణామాలకి తను బాధ్యురాలు కావాల్సి వస్తుంది. సవతి తల్లి తండ్రి నువ్వే అందరినీ రాణిస్తావు, ఇందువల్ల కదూ ఈ ఉపద్రవం జరిగింది అంటారు. అంతటితో ఆగిపోతే బాగుండును. కొంపలేవు అంటుకుపోయి పరువు ప్రతిష్టల గోడలు గొడ్డళ్లతో పగలగొట్టినట్లు గొడవ చేస్తారు. ఇవన్నీ తను వినలేదు, విని భరించలేదు. ప్రమద్వరని వెళ్ళిపోమని నిష్కర్షగా చెప్పింది. ప్రమద్వర సిద్ధార్థని క్షణంలో సగంసేపు చూసి అక్కవైపు తిరిగి, వస్తానే అక్క అనేసి వెళ్ళిపోయింది. మూర్తి ఆమె వెనకే వెళ్ళిపోయాడు. కుముదిని అచేతనంగా కూలబడిపోయింది. మేడం, సిద్ధార్థ నెమ్మదిగా పిలిచాడు. ఇప్పుడు 5 నిమిషాలు ఆగరా సిద్ధు, నీతో తర్వాత మాట్లాడతాను అంది ఆమె. సిద్ధార్థ మాట్లాడలేదు. 6 గంటలైనా ఇంకా దీపాలు వెలిగించలేదు. కుముదిని చెల్లెల్ని గుర్తుకు తెచ్చుకుంటోంది. కన్నెత్తి చూసేందుకే భయపడే ప్రమద్వర సిద్ధార్థ ఉండగా 2 నిమిషాలు అక్కడే ఉండటం ఆమెకు వింతగా ఉంది. ఈ చెల్లెలు ఎంతో ఎదిగిపోయినట్లు కనిపిస్తోంది. సిద్ధార్థ వైపు చూసింది కుముదిని. సిద్ధార్థ చెక్కు చెదరని నవ్వుతో కనిపించాడు. మేడం, అతను గొంతు పెగిలించుకుని అన్నాడు. చెప్పరా, నేను ప్రొద్దుట్నుంచి మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుందామా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటికి మిమ్మల్ని కలుసుకోగలిగాను, కానీ తృప్తిగా మాట్లాడినట్టే లేదు. ఇప్పుడు చెప్పు. సిద్ధార్థ జరిగి కుముదిని పక్కకొచ్చి ఆమెకు పక్కనే కూర్చున్నాడు. అతను అంత చనువుగా కూర్చోగానే కుముదిని మనసు పరిపరి విధాల పోసాగింది. మేడం చెప్పు, మా బాబాయి మీ వద్దకు వెళ్ళొద్దు అన్నాడండి. కుముదిని ఉలిక్కి పడ్డట్లయింది. తెప్పరిల్లి, ఏమిటి అని అడిగింది. మీ దగ్గరికి వెళ్ళొద్దు, చదువుకోమని చెప్పాడు. మంచిదే కదా, నీకు భవిష్యత్ అంతా ముందుంది. నీ మంచికే కదా అతను చెప్పింది. ఇక నుంచి రావద్దులే. సిద్ధార్థ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, లేదు మేడం, మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా నిమిషం ఉండలేను నేను అన్నాడు తన్మయంగా. కుముదిని కొద్దిగా జరిగి కూర్చొని అతని వైపు పరిశీలనగా చూడసాగింది. చదువు, నిద్ర మొదలైనవి 16 ఏళ్ల వయసులో ఒక సందర్భంలోనే పట్టించుకోరు. అటువంటిది సిద్ధార్థ తన చుట్టూ తిరుగుతూ తన కోసం పరితపిస్తున్నాడంటే ఆమెకు క్షణంసేపు గుండె కొట్టుకోవడం ఆగినట్లయింది. తనకంటే వయసులో సగానికి చిన్న అయిన సిద్ధార్థని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అంతు చిక్కటం లేదు. ఆమె మనస్తత్వ శాస్త్రాన్ని కాచి వడబోస్తున్నట్లు ఎన్నో కోణాల్లోంచి పరిశీలిస్తోంది. అటువంటి కుముదినికి సిద్ధార్థ అంతు చిక్కని సమస్యలా తయారవుతున్నాడు. ఆమె దీపాలు వెలిగించి వచ్చింది. డైనింగ్ టేబుల్ శుభ్రం చేసి అతనికి పిల్లలకు వడ్డించి, రా సిద్ధు అని పిలిచింది. పిల్లలతో సిద్ధార్థ భోజనానికి వచ్చి కూర్చున్నాడు. ఆమె కొసరి వడ్డిస్తుంటే అతను తృప్తిగా భోజనం చేస్తున్నాడు. మధ్యలో అతనికి పొరబోయింది. మీ అమ్మ తలచుకుంటున్నారేమో సిద్ధు అన్నది ఆమె. అమ్మ లేదు, ఐ మీన్ నీ సవతి తల్లి. అతను చిన్నగా నవ్వి, కావచ్చు, నిజమే అయి ఉంటుంది. ఈ మధ్య
ఉత్తరాలే వ్రాయడం మానేశాను అన్నాడు. ఒక వ్యామోహంలో పడితే వెర్రిగా పరిగెడతాం. ఆ పని చేయడం తగదని మనసు చెప్పినా ఈ కోతి మనసు మన మాట వినదు. సిద్ధార్థ నవ్వి ఊరుకున్నాడు. మీ బాపుకి ఉత్తరం వ్రాయి సిద్ధు. నేనొక మాట చెప్పనా మేడం? ఆయన మమ్మల్ని ఈ మధ్యనే చేరదీశారు. అఫ్కోర్స్ ఆయనంటే మాకు గౌరవం ఉంది, ప్రేమ ఉంది, కానీ చనువు లేదు. కుముదిని రెప్ప అర్పకుండా సిద్ధార్థని చూస్తూ కూర్చుంది. అతను తల తిప్పుకున్నాడు. కుముదిని అతన్ని మందలిస్తున్నట్టంది. ఏది ఏమైనా నీ తండ్రి నిన్నీ ప్రపంచానికి, ముఖ్యంగా నా కోసం నువ్వింత ప్రాకులాడుతున్నావే, కనీసం నా పరిచయం కోసమైనా కన్నందుకు ఆయనకు నువ్వెంతైనా కృతజ్ఞతగా ఉండాలి. ఆయన చిన్నప్పుడు మమ్మల్ని నిర్దయగా చూశాడు మేడం. చిన్నతనం, మనసు చికాకుల వల్ల ఆయన నిన్ను, నీ తోడబుట్టిన వాళ్ళని అలక్ష్యం చేసి ఉండొచ్చు. అంత మాత్రానికి కన్న వాళ్ళని తిట్టుకుంటామా? ఆమె మాట పూర్తి కాలేదు. అక్క అంటూ కుముదిని నలుగురు తమ్ముళ్ళు లోపలికొచ్చేసి ఆమె భుజం చుట్టూ ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతూ చేతులు వేశారు. ఏమిటర్రా ఇది అంది ఆమె. ఇవాళ తారీఖెంత? జనవరి 4. అయ్యో అక్క, ఈ మధ్య చదువులో పడి నువ్వు బొత్తిగా ఈ లోకం మర్చిపోయావు. ఇవాళ నీ పుట్టినరోజక్క. సిద్ధార్థ తినడం మానేసి ఆమెని, ఆమె తమ్ముళ్ళని మార్చి మార్చి చూడసాగాడు. కుముదిని తమ్ముళ్ళు తన నోట్లో పెడుతున్న స్వీట్స్ని పక్క చేత్తో అందుకోవాలని ప్రయత్నం చేసి వృధా ప్రయాసపడుతుంది. తమ్ముళ్ళని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి గ్యాస్ వెలిగించి కాఫీకి నీళ్లు పెట్టి యువతలకొచ్చి అందరినీ సిద్ధార్థకి పరిచయం చేసింది. వీడు మా పెద్ద తమ్ముడు శ్యామ్, పెళ్ళయింది, లెక్చరర్గా చేస్తున్నాడు. వీడు రెండో తమ్ముడు దినకర్, మైసూర్ స్టేట్లో ఉంటున్నాడు. వీరు సుభాష్, సంజయ్, వీరిద్దరూ ఇంకా చదువుకుంటున్నారు అంది. అతను కుముదిని సిద్ధార్థ వైపు చూపిస్తూ, ఇతను ఒక విధంగా స్నేహితుడు, మరొక విధంగా చెప్పాలంటే నాకు ఆత్మీయుడు అన్నది. తమ్ముళ్ల రాకతో ఇల్లు సందడిగా పెళ్లి వారిల్లు మాదిరిగా తయారైంది. కుముదిని నిజంగానే తన పుట్టినరోజు సంగతి మర్చిపోయింది. సిద్ధార్థతో స్నేహం అయినప్పటి నుంచి ఆమె తిథి, వార, నక్షత్రాలు మర్చిపోయింది. ఇంచుమించు మూర్తి బయట నుంచి కేకబెట్టాడు. కుముదిని, ఇవాళ నీ పుట్టినరోజున సంగతి నువ్వు మర్చిపోయావు. బాగానే ఉంది, నేను కూడా మర్చిపోయానేమిటోయ్. సిద్ధార్థ భోజనం పూర్తి చేసి ఆమె తమ్ముళ్ళు కూర్చున్న వరుసలో కూర్చున్నాడు. పొరపాటున చూస్తే సిద్ధార్థ కూడా వాళ్ళల్లో ఒకటిగా కనిపిస్తాడు. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారనేది ఎంతవరకు నిజమో కానీ ఇప్పుడు ఈ సమయంలో 5 ఒకే తల్లి గర్భాన పుట్టారన్నా చాలా సులభంగా నమ్మేయొచ్చు. సిద్ధార్థ వయసులో ఆ 4 కన్నా చిన్నవాడే అయినా తల ఎత్తి ఒక్కొక్కళ్ళని పరిశీలించసాగాడు. పెద్దవాడు శ్యామ్ ఎత్తుగా ఎర్రగా ఉన్నాడు. నవ్వుతూనే మొహం ముడిచేయడం, కళ్ళు చిట్లించి విసుగ్గా పెట్టడం అతన్ని చూస్తుంటే సిద్ధార్థ క్షణం తన పరిచయం ఇష్టం లేదా ఇతనికి అనుకుంటున్నాడు. రెండవ వాడు దినకర్ మిగిలిన వాళ్లకన్నా బలంగా ఉన్నాడు. అప్పుడప్పుడు సిద్ధార్థని క్రీగంట గమనిస్తున్నాడు. సుభాష్ భోలాగా మాట్లాడుతూ సిద్ధార్థం చూసి నవ్వు విసురుతున్నాడు. 4వ వాడు సంజయ్ మిగిలిన 3 కన్నా గంభీరంగా, ముభావంగా ఉన్నాడు. మేడం, తమ్ముళ్ళ వీళ్ళు? ఆమెకి వీళ్ళకి ఎంత భేదం? సిద్ధార్థ చేతి వాచి చూసుకున్నాడు. నేను వెళ్ళొస్తాను మేడం, మీ పుట్టినరోజుని నాకు తెలియకపోయినా వచ్చేశాను. థ్యాంక్ గాడ్, రాకుండా ఉండలేను అంటూ లేచాడు. అతన్ని వీధి వరకు సాగనంపి వచ్చింది కుముదిని. తమ్ముళ్ళు రాత్రి 11 గంటల వరకు ఉండి వెళ్ళిపోయారు. అప్పటికే పక్కలు పరిచి మూర్తి పిల్లల పక్కన చేరి ఆదమర్చి నిద్రపోయాడు. సిద్ధార్థను గురించే ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది కుముదిని. కోమల్, ఆమె ప్రమద్వర కదూ? హే, ఒళ్ళెలా ఉంది? నీకు తెలుసా ఓ సంగతి? తెలీదు, నువ్వు చెప్పు, నేను వింటాను. గంధర్వులు ద్రౌపదికి రక్షణగా ఉండేవారుట. సైరంధ్రికి. అయితే ఇక్కడ గంధర్వుల్లాంటి సోదరులు
ప్రమద్వర చుట్టూ కోట కడుతున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు ఆ పేరు పలికినా వాళ్ళ అన్నలు ఊరుకోరు. ఒళ్ళు తోలు ఒలిచేస్తారు. అందాన్ని మెచ్చుకోవడం తప్పు లేదు బుజ్జినాన్న, ఎటొచ్చి పైకి చెప్తేనే వచ్చేది ముప్పు. ప్రమద్వర చక్కనిది, సౌమ్యంగా ఉంటుంది. మై గాడ్, నీకు కవిత్వం కూడా వచ్చేస్తుందే. ఆ పిల్లకి పెళ్ళి సెటిల్ అయిందట. సో వాట్? నా తల, నువ్వు బుద్ధిగా చదువుకో లేదా బండెక్కు. ప్రమద్వరని మీ చెల్లెలతో 1-2 సార్లు చూశాను. మేడం రిలేటివ్ అని మొన్నటిదాకా తెలియదు నాకు. కోమల్ చిరాకుగా చూశాడు. చదివేదేమైనా ఉందా లేక ప్రమద్వర నామస్మరణేనా? చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వుతూ, ప్రమద్వర కూడా పొడిగే. మేమిద్దరం రోడ్డు మీద నడుస్తుంటే ట్రాఫిక్ ఆగిపోతుంది తెలుసా అన్నాడు. అతనికి కోమల్ని బాగా విసిగించాలని ఉంది. కోమల్ చదువుతున్న పుస్తకం మూసేసి, ఇంక చెప్పు వింటా. నాకు చదువు వద్దు, పాడు వద్దు. నీ ప్రేమ కథ రేపు పరీక్షలో రాసి ఫస్ట్ వస్తా అన్నాడు. సిద్ధార్థ నవ్వేసి, నీకు కోపం వచ్చింది కదూ అన్నాడు. కోమల్ మాట్లాడలేదు. పోన్లే కోమల్, నేను మాట్లాడను, చదువుకో అన్నాడు. కోమల్ పుస్తకం తెరిచి ఆలోచనలో పడిపోయాడు. 10 నిమిషాలు గడిచాక అతనే అన్నాడు, అవును సిద్ధార్థ, నువ్వు మేడం ఇంటికి రోజు వెళ్తున్నావా? చదువేం చేశావు? సిద్ధార్థ పుస్తకం మూసేసి చాప మీద వెలికిలా పడుకున్నాడు. 2 చేతులు వెనక్కి మడిచి తలని అరచేతుల మీద ఉంచుకొని తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు. లే సిద్ధార్థ, చదువుకో. నిన్ను, నీ భవిష్యత్తుని ఇలా పాడు చేస్తానని ఏమాత్రం అనుకున్నా నీకు మేడమని పరిచయం చేయకపోయేవాణ్ణి. నువ్వేం బాధపడినవసరం లేదు కోమల్. మేడం నా దృష్టిలో అపూర్వమైన వ్యక్తి. ఆమె ఎదురుగా గంటలు నిమిషాల్లో గడిచిపోతాయి. ఇప్పుడు నేనేం పాడైపోవటం లేదులే. చదువుకోకపోతే పాడైనట్లు కాదా? సిద్ధార్థ నిర్లక్ష్యంగా నవ్వాడు. ఫెయిల్ అయినా పాస్ అయినా నేను ఉద్యోగం చేసేది లేదు. ఉద్యోగమే చెయ్యాలి, నా రోజు గడవాలి అనేమీ లేదు. పాస్ అయ్యాను, మంచిదే. లేదు, శుభ్రంగా వ్యవసాయం చూసుకుంటాను. అంత మాత్రానికి చదువు కోసం డబ్బు తగలేయటం దేనికి? నేనేం డబ్బు ఖర్చు పెట్టడం లేదు. ఆ మాటకొస్తే ఈ కాలంలో ఎంతోమంది డబ్బుని ఎన్నో రకాలుగా దుర్వినియోగం చేస్తారు. అంతకంటే నేను నయమనే అనుకుంటున్నాను. కోమల్ తెల్లబోయి ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. గొంతు పెగిలించుకుందామని ఎంత ప్రయత్నించినా ఒక్క మాట ఊడిపట్టం లేదు. నిన్న మొన్నటిదాకా నోట్లో నాలుక ఉందో లేదో అనిపించే సిద్ధార్థ ఎంతో ఎదిగిపోయి మాట్లాడుతుంటే కోమల్కి విచిత్రంగా ఉంది. అతనితో మరి సంభాషణ పెంచలేదు. పుస్తకం తెరిచి చదువులో నిమగ్నుడైపోయాడు. సిద్ధార్థ మాత్రం ఆకాశంలో చుక్కల వైపు చూస్తూ మీనమేషాలు లెక్క పెట్టుకుంటున్నాడు. అతనికి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు కుముదిని ముందు వాలిపోదామా అని ఉంది. సిద్ధార్థ రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. కుముదిని సమక్షంలో ఉండాలంటే ఏం చేయాలి? ఆమెతో బంధుత్వం కలుపుకుంటే జీవితంలో చచ్చిపోయే వరకు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఆమెను చూస్తూ తృప్తిపడచ్చు. ఇంతకీ కుముదిని? ఆ పైన ఆలోచించేందుకు అతనికి భయం వేసింది. అతని మనసు మాత్రం మార్గం వెతుకుతూనే ఉంది. ఎన్నోసార్లు ఆలోచించిన మీదట అతనికి ప్రమద్వరని పెళ్లి చేసుకుంటే చాలు, కుముదిని నాదే అవుతుంది అనుకున్నాడు. అనుకునేదే తడవుగా ఆమె ఇంటి ముందు వాలాడు. అతను చెప్పే విషయాలన్నీ నాగస్వరం వింటున్న నాగుపాముల బుర్ర ఊపి విన్నది కుముదిని. అతను చాలా విషయాలు చెప్పి, మీరు నాకు కావాలి అనుకుంటే ఒక్కటే మార్గం ఉంది అని ఆగాడు. చెప్పు అంది కుముదిని. నేను ప్రమద్వరని పెళ్లి చేసుకుంటాను, మీరు ఒప్పుకోవాలి అన్నాడు. సిద్ధార్థ ఆ మాట అనగానే తెల్లబోయింది. ఆమె అతని వీపు మీద చేయి వేసింది. సిద్ధు, నీకిప్పుడు 19 ఏళ్ళు కదూ, వెళ్ళిపోతాయి. ప్రమద్వరకి 16 ఏళ్ళు తెలుసా? అయితే మీరు పెళ్లి చేసుకోవాలనుకోవడం నువ్వే మొదట నిర్ణయించుకున్నావా, లేక ప్రమద్వర కూడా నీతో చెప్పిందా?
సిద్ధార్థ అమాయకంగా చూశాడు. ప్రమద్వర నాతో అస్సలు మాట్లాడలేదు మేడం. ఒక్కసారి కాబోలు కోమల్ ఇంట్లో మంచినీళ్ళు ఇచ్చింది. కుముదుని ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడివేసింది. మా ప్రమద్వర నీకు మంచినీళ్ళు ఇచ్చిందా? ఆమె నమ్మలేకపోతుంది. అవును, ఆమెను మొట్టమొదటిసారి అప్పుడే చూశాను. ఆ తరువాత మీ చెల్లెలని తెలిసింది. కుముదిని వెంటనే ఏమీ మాట్లాడలేదు. ఆమెకి సిద్ధార్థ పూర్తిగా అంతుచిక్కడం లేదు. అతని మాటల్లో, చూపుల్లో ఎంతో వినయం, విధేయత కనిపిస్తాయి. అతనికి ఈ ఆలోచన ఎలా వచ్చింది? ప్రమద్వర కూడా అటువంటి పిల్ల కాదే. వయస్సు ప్రభావమా? రేపు తండ్రికి తెలిస్తే అతనేమంటాడు? అందర్నీ ఇంటికి తీసుకొచ్చి నా పిల్ల జీవితం పాడు చేయకు అంటే సమాధానం ఏమని చెప్తుంది? అప్పుడు అతనికి దగ్గరగా జరిగి కూర్చుంది కుముదిని. ఆ తర్వాత నెమ్మదిగా అడిగింది, సిద్ధు, నువ్వు మా ఇంటికి కేవలం నా పరిచయం కోసమే వచ్చావా, లేక నా ద్వారా నా చెల్లెల్ని పెళ్లి చేసుకుందామని నాతో స్నేహం చేస్తున్నావా? సిద్ధార్థ నిర్ఘాంతపోయాడు. మేడం, కంగారుగా చూశాడు ఆమె వైపు. కుముదిని అతన్ని ప్రేమగా చూస్తూ, మా చెల్లెల్ని చేసుకోవాలనిపిస్తే డైరెక్ట్గా మా తమ్ముళ్ళని అడిగేయొచ్చు. మన మధ్య ఇంత స్నేహం కూడా అవసరం లేదు. ఎందుకంటే నేను పూర్తిగా అస్వతంత్రురాలిని ఆ విషయంలో అంది. అతను తలదించుకుని లేచి వంట ఇంట్లోకి వెళ్ళి బిందెలో నీళ్లు గ్లాసులో వంపుకొని త్రాగి వచ్చి చాప మీద కూర్చున్నాడు. అతనికి మొహం నిండా చిరు చెమటలు కమ్మాయి. చెప్పు, నువ్వు నా స్నేహం అందుకే కదా చేసింది? దీర్ఘంగా నిట్టూర్చాడు సిద్ధార్థ. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు మేడం. మీరు, ఈ కుటుంబంలో సభ్యులు అందరూ ఎంతో ప్రేమగా ఒకళ్ళ కోసం మరొకళ్ళు బ్రతుకుతున్నట్లు కనిపిస్తారు. నాకు మీ ఇంట్లో ఒకటిని కావాలని ఉంది. అందుకే మీ చెల్లెలు ప్రమద్వరని చేసుకోవాలనుకుంటున్నాను. కుముదిని నవ్వింది. ఇంట్లో ఒకటిగా చేరేందుకు కేవలం చుట్టరికమే కావాలని లేదు. ఎలాగైనా నువ్వు మా ఇంటికి రావచ్చు, పోవచ్చు. ప్రమద్వర విషయంలో నేను నిమిత్త మాత్రురాలిని. ఈ విధంగా అయితే మనం చాలా దగ్గర సంబంధీకులం అయిపోతాం కదా మేడం. చిన్నగా నవ్వబోయి పెద్దగా నవ్వేసింది కుముదిని. మేడం, అతి నెమ్మదిగా పిలిచాడు సిద్ధార్థ. చెప్పబోయ్. చంపక అంది కుముదిని. నాకు తల్లి లేదు. మా సవతి తల్లికి పిల్లలు కూడా లేరు. అయినా మేము మీలా ఉండం. మీ తమ్ముళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూస్తారు. మీరు అంతే. నాకు జలసీగా ఉంది. కుముదిని నిట్టూర్చింది. ప్రేమలు బజార్లో కొనుక్కుంటే వచ్చేవి కావు సిద్ధు. మేమంతా ఒక తల్లి పిల్లలం కాకపోయినా ఒక తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళం. అందుకే ఈ ప్రేమ అంటే నేను ఎంతమాత్రం ఒప్పుకోను. మా అమ్మ చాలా మంచిది. నిజం నిష్ఠూరంగా ఉంటుంది. ఆమె ఏది చెప్పినా కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్తుంది. ఆమె పెంపకంలో పిల్లలు ఆ తల్లి గర్వించే విధంగా పెరిగారు. నేనంటే వాళ్ళకి పంచప్రాణాలు ఉన్నట్లే నాకు కూడా వాళ్ళంటే తగని ప్రేమ. ఏదైనా ఇచ్చి పుచ్చుకోవటంలోనే ఉంటుంది కదా. అది ఒక అదృష్టమే కదా. అవును, నిజంగా అంతే. హెటొచ్చి నేనే. కుముదిని సగంలో మాట మార్చేసింది. సిద్ధు, నువ్వు రావడం మొదలుపెట్టావు. తిండి తిప్పలు అన్నీ మర్చిపోతున్నాన్రా. మీ అంకుల్ మంచివారు గనుక సరిపోయింది. మరొకరైతే తన్ని తగలేద్దురు. గుమ్మంలో నీడ కనిపించగానే కుముదిని తల ఎత్తింది. ప్రమద్వర చేతిలో ఫ్లాస్క్తో నిల్చుని ఉంది. నువ్వు ఈ మధ్య అస్సలు రావటం లేదని అమ్మ కాఫీ పంపింది అంది. రా లోపలికి అంది కుముదిని. ప్రమద్వర అంతు చిక్కటం లేదు కుముదినికి. తల ఎత్తి ఒకసారి చెల్లెలి వైపు చూసింది ఆమె. ద్వారానికి నిలువున అతి సుకుమారంగా ఉన్న ప్రమద్వర ఇవాళ ఎందుకో రోజూ కన్నా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రమద్వర లోపలికి రాగానే అంతవరకు మాట్లాడుతున్న సిద్ధార్థ పుస్తకంలోకి మొహం దూర్చేశాడు. ఈమె నా చెల్లెలు ప్రమద్వర సభ్యత కోసం పరిచయం చేసింది కుముదిని. మరొక 10 నిమిషాలు కూర్చుని సిద్ధార్థ వెళ్ళిపోయాడు. ప్రమద్వర అంతవరకు పిల్లలతో ఆడుకుంటున్నదల్లా వంట పనిలో మునిగిపోయిన అక్క మెడ చుట్టూ చేతులు వేసి ఆమె మెడ మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంది. ఈ హఠాత్ పరిణామానికి కుముదిని క్షణం అవాక్కయి వెంటనే తెప్పరిల్లి, ఏమిటి విశేషం అంది. కొంగు వేలికి చుట్టుకుంటూ 2-3 నిమిషాలు మాట్లాడలేదు ప్రమద్వర.
నేలచూపులు చూస్తున్న చెల్లెలి ముఖాన్ని 2 చేతులతో పైకెత్తి, చెప్పు, ఏం కావాలి అని అడిగింది. ప్రమద్వర కళ్ళు పైకెత్తి అక్క మొహంలోకి చూస్తూ, సిద్ధార్థ అంది చప్పున. నిశ్శబ్దంగా నెత్తిమీద పిడుగు పడ్డట్టయింది కుముదినికి. తన ఎదుర నిల్చున్న ప్రమద్వర ఇంకా చంటిపిల్ల మాదిరిగానే కనిపిస్తోంది. ఇంతకి తెగించి సిద్ధార్థ పేరు చెప్తుందని కల్లో కూడా ఆలోచించలేదు. ఆమె తన చెవుల్ని తనే నమ్మలేని దానిలా, చెప్పు ప్రమద, నువ్వేమడిగావు అంది రెట్టిస్తూ. నాన్నగారితో నువ్వు చెప్పక్క, నేను సిద్ధార్థని చేసుకుంటానని. ఆశ్చర్యంతో ఆందోళనతో నోట మాట రాలేదు కుముదినికి. సిద్ధార్థ మీద పెంచుకున్న ప్రేమ క్రమంగా అగ్నిపర్వతంలోంచి బయటపడే లావా మాదిరిగా ఒక్కసారి పొంగి ఆ ప్రవాహంలోకి నెమ్మదిగా లాక్కుంది ప్రమదని. ఆమె ప్రమద చుట్టూ చేతులు వేసి గాఢంగా హృదయానికి హత్తుకుంది. నిన్ను భగవంతుడు కాపాడాలి ప్రమద. నా సంగతి నీకు తెలుసు కదా. ఆ ఇంట్లో నేనంటే అందరికీ ప్రేమ ఉంది, గౌరవం ఉంది. కానీ హక్కు కొంచెం కూడా లేదు. నాన్నగారితో నేను చెప్పగలనా? చెప్పాక నిల్చోగలనా? అదేమో నాకు తెలీదు. సిద్ధార్థకి నువ్వంటే పంచప్రాణాలని తెలుసు నాకు. నీకోసం అతను అగ్నిలో దూకుతాడు. అతనికి నువ్వంటే ఇష్టమని ఎప్పుడైనా చెప్పాడా? ఈ సమాధానం విని ఉలిక్కిపడింది కుముదిని. నీతో చెప్పాడా అని అడిగింది ఆత్రంగా. చెప్పలేదు. మరి రాసి పంపాడు. రాసి పంపాడా? కుముదిని పెదవుల మీద చిన్నగా నవ్వు తెర ఆక్రమించుకుని అంతలోనే మాయమైపోయింది. రాసి పంపాడా? ఎవరి చేత? సౌందర్య చేత. ఓ. కుముదిని చెల్లెల్ని దగ్గరకు తీసుకుని చెంపల మీద ముద్దు పెట్టుకుంది. నాకు మాటివ్వక్క. ప్రమద్వర చేతిని ముందుకు చాపింది. ఆ చేతిలో అప్రయత్నంగా చేయి వేసింది కుముదిని. కుముదిని కౌగిలించుకొని మా అక్క మంచిది అనేసి వెంటనే గుమ్మంలోంచి బయటకు పరిగెత్తింది. అన్నం పొంగి పొంగి గ్యాస్ మీద పడి చుర్రుమన్న శబ్దానికి ఈ లోకంలోకి వచ్చింది కుముదిని. పిల్లలకి అన్నం పెట్టి వాళ్ళని పడుకోబెట్టింది. మూర్తి ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. అతని కోసం వాకిట్లో కుర్చీ వేసుకుని కూర్చుంది. ఇన్నాళ్ళు ముద్దు చేసి, నా తల్లి వట్టి అమాయకురాలు, బంగారు తల్లి అని పరవశించిపోయే మూర్తికి పెంపుడు కూతురు గురించి చెప్పాలని ఆమె చాలా ఆతృతపడుతోంది. ఆమెకి గతం ఎన్నోసార్లు జ్ఞాపకం వస్తోంది. ఆ గతంలో ఆమె కూడా సాహసం చేసింది. కానీ ఇంత తెగింపు, చొరవ ఆమెకు ఒక్కనాడు కలగలేదు. తలుచుకున్న కొలది ఆశ్చర్యంతో తల మునకలవుతోంది. నిన్న మొన్నటిదాకా కాలేజీ నుంచి రాగానే ఎత్తుకుని స్నేహితుల ఇంటికి తీసుకువెళ్ళేది ప్రమద్వరని. హా ప్రమద్వరే ఇప్పుడు. ఓహ్, కాలం చేసే గమ్మత్తులు ఎంత చిత్రంగా ఉంటాయి అనుకుంది. మూర్తి చేతిలో సిగరెట్ని దూరంగా విసిరేసి భార్య ఒళ్ళోకి పువ్వులు గిరవాటు వేశాడు. కుముదిని అతన్ని చూస్తూనే లేచి నిల్చుంది. అతను ఆమెకు దగ్గరగా వచ్చి, ఇవాళ ఏమిటోయ్ చాలా హుషారుగా ఉన్నావు అని అడిగాడు. కుముదిని లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి అతనికి ఇచ్చి చిన్నగా నవ్వింది. చెప్పు అన్నాడు అతను. మీ అమ్మాయి లేదు? ఉంది. నీలిమ కాదు బాబు, ప్రమద్వర. ఏమైంది అతను కంగారుగా అడిగాడు. ఏం కాలేదు, పూర్తిగా వినండి. సస్పెన్స్తో చంపేస్తున్నావు. త్వరగా చెప్పు. ప్రమద్వర మన సిద్ధార్థని పెళ్లి చేసుకుంటుందట. ఈ విషయం నాన్నగారితో చెప్పమంది. మూర్తి తెల్లబోయాడు. ఆమె చెప్పేది అర్థం కానట్లు చూస్తుండిపోయాడు చాలాసేపు. మీరు నమ్మడం లేదు కదూ? నిజం. అది వచ్చి చెప్పింది. ఎంత నిజం అంటే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనేంత పచ్చి నిజం. మై గాడ్! అతను చటుక్కున కుర్చీలోంచి లేచాడు. ఎక్కడికి అని అడిగింది కుముదిని కంగారుగా. నేను వెళ్ళి కనుక్కొని వస్తాను, అతను సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు. కుముదిని అతని చేతిని అందుకుని కుర్చీలో కూర్చోబెట్టి, కొంబ ముంచారు. మా పిన్నికి తెలిస్తే ఇంకేం లేదు. దానికి గొంతులో ఎండ్రిని పోసి తను పోసుకుంటుంది అంది. హా పిల్లాడు
మనవాళ్ల పిల్లాడే కదా. శాఖభేదం, గోంగూర ఇద్దరికీ ఇష్టమైతే చేస్తేనే మంచిది. అదంతా చెల్లదు. మా నాన్నగారు చచ్చినా ఒప్పుకోరు. మా పిన్ని సరే, తమ్ముళ్ళు అంతే. పిన్నికేమైనా అయిందంటే ముందు ప్రమదని పాతేస్తారు. నిల్చున్నవాడల్లా కుర్చీలో కూర్చుండిపోయాడు మూర్తి. కుముదిని భర్తతో పరవశంగా చెప్పుకుపోతూ ఉంది. ఈడు జోడు, రూపురేఖలు, ఇద్దరినీ ఒక చోట నిల్చోబెడితే చాలా బాగుంటారు కదూ. పెళ్లి చేస్తే చూసేందుకు 2 కళ్ళు చాలవు కదూ. అవును. మీకేమనిపిస్తోంది? బాగానే అనిపిస్తోంది. ఏమిటి నువ్వు చెప్పే విషయాలు? ఏ విషయాలు? నువ్వు అంటున్నావుగా, అదే పెళ్ళి. అతను బుర్రగోక్కున్నాడు. కుముదిని విసుక్కుంది. నా కర్మ కాకపోతే నేను మీతో చెప్పడమేమిటి? ఇప్పుడు ఏమైంది? మీరు అసలు వినటమే లేదు. మూర్తి కాసేపు ఆలోచించి పెద్దగా నవ్వాడు. నువ్వు ఒట్టి పిచ్చిదానివి కుముదా. వాళ్ళంతా నీ వాళ్ళని, నీకోసం ప్రాణం ఇస్తారని భలే గుడ్డిగా నమ్ముతావు. మూర్తి నోట్లోంచి మాటలు రాగానే కుముదిని కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. నా తమ్ముళ్ళు వాళ్ళు, వాళ్ళ గురించి నాకంటే. అదే విచిత్రం. నీకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు. మీ పిన్నికి నువ్వంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. మన పిల్లల్ని తన పిల్లల కంటే బాగా చూస్తుంది. అన్నిటికీ ఒప్పుకుంటాను. కానీ నువ్వు ఇప్పటి వరకు సినిమా అలా చెప్తున్నావు చూడు, ఈ ప్రేమ పెళ్ళికి మాత్రం ఒప్పుకోదు. కుముదిని నిల్చున్న చోటే కూర్చుండిపోయింది. హే, అలా నీరు గారిపోతున్నావే? వాళ్ళిద్దరికీ ఇష్టమైంది కదండీ. మూర్తి చిత్రంగా నవ్వాడు. సిద్ధార్థని చూశావుగా. ఓ చెంప కొడితే నీళ్లు, ఓ చెంప కొడితే పాలు అంటారు చూడు, అలా లేడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటాం అని నీతో చెప్పారని అన్నా కూడా నమ్మరు మీ వాళ్ళు. అంటే నేను కల్పించానంటారా? మరి సిద్ధార్థ అంటే నీకు ఇష్టం గనక వాడి కోసం ఈ పెళ్లి జరిపించి వాడిని మన ఇంట్లోకి తీసుకురావాలి అనుకుంటున్నావని వాళ్ళంటారు. మీరేమిటి ఇలా మాట్లాడుతున్నారు? నీతో నిజం ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను. ప్రమాణంగా సిద్ధూకి ప్రమద తెలుసని గాని, ప్రమద సిద్ధార్థని చేసుకుంటుందని గాని నేను అస్సలు ఊహించలేదండి. నన్ను నమ్మరా? నేను నమ్ముతాను, కానీ మీ వాళ్ళు నిన్ను నమ్మరు. ఒక్క విషయం, సిద్ధుని ప్రమదతో ముడిపెడితే నాకేమిటి లాభం? అవన్నీ వాళ్ళు ఆలోచించరు. ఇప్పుడెలా? నువ్వు నోరు మూసుకుని నీకు తెలియనట్లు ఊరుకో. నాకు రహస్యం దాగదు. అదీగాక నేను తెలిసి ఊరుకున్నానని నాన్నగారు నిష్ఠూరం ఆడరు. అయితే నీ ఇష్టం. ఏమండి? కుముదిని భర్తకు దగ్గరగా జరిగి నిల్చుంది. చెప్పు అన్నాడు అతను. సిద్ధు అంటే మీకు కూడా ఇష్టమే కదా? అవును. ప్రమద అంటే వేరే అడగాల? పోనీ ఇద్దరికీ మనం చేద్దామండి. మూర్తి నవ్వి చూద్దాంలే అన్నాడు. కుముదిని ఆ రోజు వెళ్ళదలుచుకున్నదల్లా పుట్టింటికి వెళ్ళడం మానేసింది. 2 ఫర్లాంగ్ల దూరంలో ఉన్న ఆమెకి ఈ మధ్య 2 ఫర్లాంగుల దూరంలో ఉన్నా కూడా ఆమెకి ఈ మధ్య సిద్ధార్థ వచ్చాక పుట్టింటి వైపే వెళ్లేందుకు తీరిక లేకుండా పోతోంది. ఇక్కడితో శ్రీమతి గంటి వెంకటరమణ గారి సిద్ధార్థ మొదటి భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.